నమస్కారం. ది స్వధర్మ పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. మిత్రులారా, మనం భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం సారాన్ని తెలుసుకుంటున్నాం. గతంలో శ్రీకృష్ణుడు సాకార భక్తి మార్గాన్ని, రూపాన్ని పూజించడం శ్రేష్టమని చెప్పాడు. కానీ జ్ఞాన మార్గాన్ని, నిరాకారాన్ని పూజించడం ఎంచుకున్న వారి యొక్క లక్షణాలని 3-4 శ్లోకాలలో వివరించారు. ఇంద్రియ నిగ్రహం, సమభావం, సర్వప్రాణుల మేలు కోరటం, ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలే. మరి ఆ మార్గంలో ప్రయాణం సులభమా? ఈరోజు శ్రీకృష్ణుడు ఆ రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నాడు. ఈరోజు మన చర్చలో 3 ముఖ్య శ్లోకాలు ఉన్నాయి, 5, 6, 7. ఈ 3 శ్లోకాలు భక్తి యోగం యొక్క శక్తిని, మన జీవితాన్ని ఎలా సులభతరం చేసుకోవాలో చెప్తాయి. ముందుగా 5వ శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. నిరాకారమైన అంటే రూపం లేని దానిపై మనసు లగ్నం చేసిన వారికి క్లేశం అంటే శ్రమ చాలా ఎక్కువ. ఎందుకంటే శరీరం ఉన్న మనుషులకి ఆ అవ్యక్త గమ్యాన్ని అంటే వ్యక్తం కానటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం దుఃఖకరం, అంటే కష్టమైన పని. మిత్రులారా, కృష్ణుడు ఇక్కడ మనకి ఒక ప్రాక్టికల్ లెసన్ నేర్పుతున్నాడు. ఆలోచించండి, మనకి దేహం ఉంది, మన కళ్ళు అందమైన దృశ్యాలను చూడాలని, మన చెవులు వినసొంపైన సంగీతాన్ని వినాలని, మన నాలిక వివిధ రుచుల్ని కోరుకుంటాయి. ఇది మన మానవ ఇంద్రియ సహజ స్వభావం. మరి రూపం లేని ఒక సిద్ధాంతాన్ని లేదా శక్తిని మాత్రమే ధ్యానం చేయాలంటే మనం మన సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రయత్నం చేయాలి, వ్యతిరేకంగా పోరాడాలి. ఉదాహరణకి నిరాహార దీక్ష లాంటిది. మనం ఆకలిని ఆపడానికి బలవంతంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. అలాగే నిరాకార మార్గంలో మనస్సుని శాశ్వతంగా ఆపటం అనేది చాలా కష్టం. అందుకే ఆ మార్గంలో ప్రయాణించే వారికి మానసిక శ్రమ, వైరాగ్యం ఎక్కువగా ఉంటాయి. దీని అర్థం ఆ మార్గం చెడ్డదని కాదు, కానీ అది అత్యంత నిగ్రహం ఉన్నవారికి మాత్రమే సరిపోతుంది. ఇది ఎట్లాంటిదంటే మీ కెరీర్లో ఫలితాన్ని అస్సలు చూడకుండా పని చేసుకుంటూ పోవటం లాంటిది, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. 5వ శ్లోకంలో కష్టం గురించి చెప్పిన శ్రీకృష్ణుడు 6వ శ్లోకంలో కష్టాన్ని తప్పించుకునే తేలికైన మార్గం గురించి వివరిస్తున్నారు. ఆ మార్గం ఏంటో చూద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరైతే సమస్త కర్మలను, పనులను నాకు అంకితం చేస్తారో, అంటే దైవానికి అంకితం చేస్తారో, నన్నే తమ అన్నిటికంటే గొప్ప లక్ష్యంగా, పరమావధిగా భావిస్తారో, నన్నే అంటే దైవాన్ని తమ అన్నిటికంటే గొప్ప లక్ష్యంగా, పరమావధిగా భావిస్తారో, మరియు మరో దానిపై దృష్టి పెట్టకుండా అనన్యమైన భక్తి యోగంతో నన్నే ధ్యానిస్తారో. ఇది చాలా పవర్ఫుల్ ఫార్ములా. కృష్ణుడు ఇక్కడ మనకు భయాన్ని దూరం చేసే పద్ధతిని చెప్తున్నాడు. కర్మలు నాకు అంకితం. మీరు మీ ఆఫీస్ పనిని, మీ చదువుని, మీ వ్యాపారాన్ని కేవలం మీకోసం, డబ్బు కోసం కాకుండా భగవంతుడికి సేవ చేసే ఒక పనిగా భావించండి. దీనివల్ల ఏమవుతుంది? ఫలితం గురించి ఆందోళన పోతుంది. మీరు కేవలం మీ ప్రయత్నం పైనే దృష్టి పెడతారు. కృష్ణుడు మీ చేతుల మీదుగా పని చేయిస్తున్నాడనే భావన మీకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. మత్పరా అంటే నన్నే లక్ష్యంగా చేసుకోవటం, అంటే దైవాన్నే లక్ష్యంగా చేసుకోవటం. జీవితంలో మనకి చాలా లక్ష్యాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి కూడా. కానీ భగవంతుణ్ణి, అంటే ఆ పరమ సత్యాన్ని మీ అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఏ చిన్న కష్టం వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు. ఈ స్థిరత్వం చాలా ముఖ్యం. అనన్య భక్తి, మరొక దాని గురించి ఆలోచించకుండా కేవలం భగవంతుని పైనే ఏకాగ్రత పెట్టడం, ఇది మీ ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. ఈ భక్తి ఏకాగ్రత శక్తిని పెంచుకోవటంలో మీ మనసుకి శిక్షణ ఇస్తుంది. 6వ శ్లోకంలో చెప్పిన లక్షణాలు ఉన్న భక్తులకి
కృష్ణుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు. ఇదే ఈ భక్తి యోగంలో అత్యంత గొప్ప విషయం. 7వ శ్లోకం విందాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అర్జున, మయ్యావేశిత చేతసాం అంటే నా యందు మనసు లగ్నం చేసిన ఆ భక్తులను నేను మృత్యు సంసార సాగరాత్ మృత్యు ఉన్నటువంటి ఈ సంసార సముద్రం నుండి నచిరాత్ త్వరగానే సముద్ధర్త భవామి ఉద్ధరించి వాడిగా అవుతాను. మిత్రులారా, కృష్ణుడు ఇక్కడ కేవలం మాట ఇవ్వటం లేదు, హామీ ఇస్తున్నాడు. సముద్ధర్త, నేనే రక్షిస్తాను. మనం ఏదైనా కష్టం వస్తే మనకు సహాయం కావాలంటే 10 మందిని అడగాలి. కానీ ఇక్కడ సృష్టికర్త స్వయంగా నేనే వచ్చి రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. సంసార సాగరం, ఈ జీవితాన్ని కృష్ణుడు సముద్రంతో పోల్చాడు. కష్టాలు, ఆందోళనలు, భయాలు ఈ సముద్రంలో ఉండే అలలు లాంటివి. ఈ సముద్రంలో మనం మునిగిపోకుండా నేనే పడవలాగా వచ్చి రక్షిస్తాను అంటున్నాడు. నచిరాత్, త్వరలోనే. ఇది చాలా ముఖ్యం. నిరాకార మార్గంలో మోక్షం లభించడానికి ఎన్నో జన్మలు పట్టవచ్చు. కానీ సాకార భక్తి మార్గంలో ఉన్న వారికి నేను త్వరగా వచ్చి రక్షిస్తాను అని కృష్ణుడు మాటిస్తున్నాడు. అంటే భక్తి అనేది మన లక్ష్యాన్ని త్వరగా చేరుకునే షార్ట్ కట్ లాంటిది. ఏమిటి ఆ లక్ష్యం? భగవంతుణ్ణి చేరుకోవటం, ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవటం. మిత్రులారా, ఈ 3 శ్లోకాలు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. భగవంతుణ్ణి చేరుకోవటానికి తేలికైన మార్గం ఉంది. అది ప్రేమతో కూడిన కర్మ సన్యాసం. సన్యాసం అనగానే అన్ని విషయాల్ని వదిలేయటం అని ఒక అర్థం ఉంది. ఇక్కడ కర్మ సన్యాసం అంటే పనుల్ని వదిలేయటం అని కాదు, పనుల యొక్క ఫలితాలని వదిలేమని, పనుల్ని భగవంతునికి అంకితం చేయమని. అహాన్ని వదిలేసి, అంటే నేను చేస్తున్నాను అని కాకుండా ఆ భగవంతుడే ఈ పనులు నాతో చేయిస్తున్నారనే భావంతో చేయండి. మీరు కూడా ఈ దైవ సంభాషణలో భాగం అవ్వండి. ప్రతివారం గీత యొక్క సారాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం. వినండి, హృదయపూర్వకంగా ఆలోచించండి, మీ జీవితంలో జ్ఞానాన్ని అన్వయించుకొని అనుభవించండి. తద్వారా మీరు మీ స్వధర్మమును, నిజమైన లక్ష్యాన్ని, ఆ పరమ సత్యాన్ని చేరుకునే మార్గాన్ని భగవాన్ శ్రీకృష్ణుని జ్ఞానకాంతి ప్రకాశింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం శాంతి శాంతి శాంతి.